ఆది శంకరాచార్యులు మొదటి వేద పండితుడు, భారతదేశం గర్వించదగ్గ గొప్ప తత్వవేత్త, సనాతన ధర్మ ప్రచారకులు, అద్వైత వేదాంత సిద్ధాంతకర్త. చరిత్ర ప్రకారం 8వ శతాబ్దం చివరిలో కేరళలోని కాలడి గ్రామంలో శివగురువు ఆర్యాంబ దంపతులకు శంకరులు వైశాఖ శుక్ల పంచమి నాడు జన్మించారు. శంకరులు చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. వారికి సన్యాసం తీసుకోవాలని మిక్కిలి కోరికతో సన్యాసిగా మారి గురువు కోసం అన్వేషిస్తూ నర్మదా నదీ తీరంలో ఉన్న గోవింద భగవత్పాదులను కలిసి వారి వద్ద శిష్యరికం చేశారు. అక్కడ వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలపై అపారమైన జ్ఞానాన్ని సంపాదించారు. ఈ క్రమంలో సనాతన ధర్మాన్ని, వేద జ్ఞానాన్ని పునరుద్ధరించడానికి భారతదేశం నలుమూలలా పర్యటించి 4 దిక్కుల పీఠాలను స్థాపించారు. అవి 1వది శృంగేరి శారదా పీఠం, 2వది ద్వారకా పీఠం, 3వది జ్యోతిర్మఠం, 4వది గోవర్ధన పీఠం. ఆది శంకరాచార్యుల వారి ప్రధాన శిష్యులైన నలుగురు ఆయా పీఠాలకు పీఠాధిపతులుగా నియమితులయ్యారు. శ్రీ సూర్యేశ్వరాచార్య, పూర్వనామం మండన మిశ్రుడు. ఈయన గొప్ప కర్మ మీమాంస పండితులు. ఆది శంకరులతో జరిగిన సుదీర్ఘ తార్కిక వాదంలో ఓడిపోయి శంకరుల శిష్యుడయ్యారు. పీఠం శృంగేరి శారదా పీఠం. విశేషం జ్ఞాన మార్గానికి ప్రతీక. శ్రీ పద్మపాదాచార్య, పూర్వనామం సనందనుడు. శంకరుల పట్ల అపారమైన భక్తి, గురుసేవకు ప్రతీకగా నిలిచారు. నది దాటుతున్నప్పుడు గురువును కాపాడటానికి తామర పువ్వులపై నడిచి రావడంతో పద్మపాదుడు అనే పేరు వచ్చింది. పీఠం ద్వారకా పీఠం. విశేషం భక్తి మార్గానికి ప్రతీక. శ్రీ హస్తమలాచార్య, పూర్వనామం ప్రభాకర. చిన్నతనంలోనే మూగవాడిగా లౌకిక విషయాలపై ఆసక్తి లేకుండా ఉన్న ఈ బాలునికి శంకరులు జ్ఞానోదయం చేయగా బ్రహ్మ జ్ఞానాన్ని అద్భుతమైన శ్లోకాల రూపంలో వెల్లడించారు. పీఠం గోవర్ధన పీఠం. విశేషం ఆత్మ జ్ఞానానికి ప్రతీక. శ్రీ తోటకాచార్య, పూర్వనామం గిరి. గురువుకు భక్తిపూర్వక సేవలు చేయడంలో దిట్ట. తోటకాష్టకం అనే ప్రసిద్ధ స్తోత్రాన్ని రచించి శంకరాచార్యుల అనుగ్రహాన్ని పొందారు. పీఠం జ్యోతిర్మఠం. విశేషం గురుభక్తికి ప్రతీక. కేవలం 32 సంవత్సరాల వయసులోనే ఉత్తరాఖండ్ లోని కేదార్నాథ్ లో ఆది శంకరాచార్యులు మహా సమాధి పొందారని విశ్వసిస్తారు.